హాయ్, మన శివశక్తి ఛానల్కి స్వాగతం అండి. మన శివశక్తి ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ పైన ఒత్తండి. హాల్ అని వస్తుంది, హాల్ పైన ఒత్తితే మా అన్ని వీడియోస్ మీకు షేర్ అవుతాయండి. మేము ఇడిచిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు షేర్ అవుతూ ఉంటుందండి, వస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చును. మీకు ఇష్టమైతే చూడండి, బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కర్మ గురించి మాట్లాడుకుందాము. కర్మ అంటే ఏమిటంటే, కర్మ అంటే మనము చేసే చెడ్డ పనుల్ని కర్మ అంటారు. అది అనుభవించేదానికి కూడా ఒక కర్మ అంటారండి. అందుకే మనము ఏ చెడ్డ పని కూడా చేయాలంటే ఇది మనము చెడ్డ పని చేస్తానమా లేదా మంచి పని చేస్తానమని కూడా మనం ఆలోచించి మనము ముందరికి అడిగేయాల్సిపడుతుందండి. మనం ఏదన్నా చెడ్డ పని చేసినామా అనుకోండి, అది మనము అనుభవించక తప్పదండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కరికి కూడా ఇడిసినలాదు. చెడ్డ పని చేసినోడు అనుభవించేట్టుగా చేసినాడు, మంచి పని చేసినోడు సుఖం అనుభవించేట్టుగా, సంతోషాలు అనుభవించేట్టుగా చేసినాడు. ఇది మనము చూస్తూనే ఉండామండి. మనము ఏదన్నా కష్టం వచ్చిందంటే మనం అప్పుడు అనుకోవాలా, ఓ నేను ఏదో చెడ్డ పని చేసినాను, అందుకే నాకు ఈ కష్టము నాకు ఇప్పుడు వచ్చింది అని చెప్పి మనం తెలుసుకోవాలా. అప్పుడు మనము యోచన చేసి గ్రహించితే మనము ఏదో చెడ్డ పని చేసింటాం చూడండి, అది మనకి రిపీట్ అవుతుంది మైండ్లో. అప్పుడు ఓ నేను ఈ చెడ్డ పని చేసింటి, అందుకే నాకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పి మనం తెలుసుకోవాలండి. ప్రతి ఊరికైనా రాదండి. కష్టం అనేది రావాలంటే మనం ఏదో చెడ్డ మనసు ఉంటుంది, లేదా చెడ్డ పని చేసింటాము. ఇది ఖచ్చితం అండి. చెడ్డ పనిసు చెడ్డ పని అవి రెండునూ ఉండకూడదండి. ఒక మనిషి ఏం చేస్తాడంటే, ఉదాహరణకి చెప్తానండి. ఉదాహరణకి ఒక మనిషి ఏం చేస్తాడంటే ఒక ప్రాణిని చంపుతాడండి. ప్రాణిని చూడండి, ప్రాణిల్లో తల్లి, తండ్రి, పిల్లలు అని అవి కూడా ఒక సంసారం ఉంటాయండి. ఒక సంసారం అంటే ఒక గుంపుగా ఒక చోట ఉంటాయి చూడండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. కోతులు కానీ, లయన్స్ కానీ, సింహాలు కానీ, పుల్లి కానీ, ఏమన్నా కానీ, కోతులు కూడా సంసారము అనేది ఒక గుంపుగా ఉంటాయి చూడండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. అలా ఉండేటప్పుడు వాటిలో ఒక ప్రాణిని అంటే తల్లిని కానీ, తండ్రి కానీ, పిల్లని కానీ ఏమన్నా చంపారనుకోండి, పాపము అవి ఎంత హింస పడతాయి అనేది మీరే చూడండి. ఇప్పుడు కోతి దాని పిల్లని ఎవరన్నా చంపిండారంటే పాపము దానికి మాటలు రావు, అంతే కానీ ఎంత హింస పడుతుందో ఆ పిల్లని ప్రతిరోజు చేతిలో పట్టుకొనే తిరుగుతుందండి. పాపం చనిపోయింది తెలిసినా కూడా దాన్ని వదలలేక చేతిలో పట్టుకొని ఎన్నో రోజులు అది పీసులు అయిపోయే వరకు చేతిలో పట్టుకొనే తిరుగుతుందండి. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని చెప్పి ఎంతో ఇదిగా తిరుగుతుందండి. అలా ప్రీతి అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి ప్రాణిలకు కూడా ఉంటుందండి. ఇలా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఒక మనిషిని హింస చేసేది కానీ, ఒక మనిషిని ద్రోహం చేసేది కానీ ఇలాంటివి చేయకూడదు. ఒక మనిషిని చంపారనుకోండి, ఆ మనిషికి తల్లి, తండ్రి, బిడ్డలు, పాపలు అనే అందరూ ఉంటారు కదండి. ఆ ఒక్క మనిషిని చంపితే ఎంత కష్టపడతారు అనేది మనం అర్థం చేసుకోవాలా. మనము ఆ హింస అనేది చేయరాదండి. అది దాన్నే కర్మ అంటారండి. ఆ కర్మని అనుభవించక తప్పదు. ప్రతి మనిషి కూడా అనుభవించాల్సిందే. మనిషి అయినా, ప్రాణి అయినా, ఏ ఒక్క జీవైనా అనుభవించాలండి. అది భగవంతుని ఇదండి. భగవంతుని చేసిండే శిక్షలు అవి. అదే అనుభవించాలండి. ఎవరో ఒకరు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలిసినట్టుగా తెలిసిండే వాళ్ళనే ఒక మనిషి ఏం చేశాడంటే కోతిని చంపాడండి. కోతిని చంపింటే తన భార్యకే కోతి రూపంలో ఉండే బిడ్డ పుట్టాడండి. ఆ బిడ్డ నేను ఖచ్చితంగా చూసినానండి. నేను కూడా కన్నులతోనే చూసినాను. నేను కోతి రూపంలో పుట్టి చనిపోయాడండి. ఆ బిడ్డ మగబిడ్డ. అదే తరనే పుట్టి చనిపోయాడు. అది కర్మ ఫలము అనేది తెలుసా అండి. అది ఆ రీతిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కర్మ అనేదానికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి. రాముడు లక్ష్మణుని ఎంట పెట్టుకొని సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు ఏం చేస్తాడంటే సుగ్రీవుని దగ్గరికి
పోయేసి పదాము అని చెప్పి సుగ్రీవుని దగ్గరికి వెళ్తాడండి. సుగ్రీవుని దగ్గరికి పోయేసి వెళ్ళలేకపోతే అక్కడ వాలి ఏం చేస్తాడంటే సుగ్రీవుని ఆస్తి, సుగ్రీవుని భార్యని అందరినీ కాజేసింటాడండి. కాజేసింటే అప్పుడు రామునికి ఏమనిపిస్తుందంటే సుగ్రీవుని భార్యని కాజేసినాడు వాలి, చాలా మంచోడు కాదు అనేసి వేరొకరిని భార్యని కాజేసినప్పుడు తనకి శిక్ష వేయాలనేసి రామునికి అనిపిస్తుందండి. అప్పుడు వాలిని చంపడానికి చాలా శక్తివంతుడండి వాలి ఎవరన్నా కానీ ఎదుటగా నిలుచుకొని తన పైన యుద్ధం చేసినారంటే వాళ్ళ శక్తులన్నీ ఆహ్వానించుకునేటువంటి మహాన్ వ్యక్తి వాలి. అలాంటి వాడి పైన నేను ఎదుటగా వెళ్ళి వాలి పైన యుద్ధం చేస్తే నా శక్తులన్నీ వాలికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి దొంగ చాటుగా ఒక మాను ఎనిక్కిపోయేసి మాను వెనకనింకా వాలికి బాణం ఇడుస్తాడండి. బాణం ఇడిస్తే అప్పుడు వాలి చనిపోతాడండి. వాలి చనిపోతే అప్పుడు చనిపోయిన కర్మ అనేది మళ్ళా జన్మముల శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తుతాడండి. ఎవరు? రాముడు శ్రీకృష్ణునిగా అవతారం ఎత్తి శ్రీకృష్ణుడు మానుపైన కూర్చొని విశ్రమిస్తూ ఉంటే జరా అనే కోయివాడు వచ్చి ఒక ప్రాణి ఉన్నట్టు ఉంది ఈ మానిపైన అని చెప్పి బాణం వదిలాడండి. కోయవాడు బాణం వదిలితే శ్రీకృష్ణునికి తగిలి శ్రీకృష్ణుడు వచ్చి నేల పడిపోతాడండి. కింద పడిపోతా ఉన్నట్టే ఈ జరా కోయివాడు పోయేసి, అయ్యో కృష్ణ స్వామి నువ్వా, నేను నిన్ను చంపుతున్నా, నేను నీకు బాణం ఇడుస్తున్నా, నేను ఏదో ప్రాణి అనుకుంటునే, నువ్వే స్వామి నన్ను క్షమించు అని అడుగుతాడండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే జరా అనేవానికి కోయవానికి, నీది తప్పు కాదప్పా జరా, నీది తప్పు కాదు, నేను వాలిని రామునుగా పుట్టినప్పుడు నేను వాలిని ఒక దొంగచాటుగా చంపినాను, అప్పుడు కర్మ అనేది నాకు ఈ జన్మంలో లభించింది, నీది తప్పు కాదు, ఇది నేను కర్మ ఈ జన్మంలో అనుభవించింది అది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడండి. ఇలా కర్మము అనేది ఎప్పటికీ వదిలిపెట్టదంటే ఈ జన్మంలో వదిలిపెట్టినా పునర్జన్మంలో అయినా కూడా మళ్ళీ జన్మంలో అయినా కూడా అనుభవించాల్సిందే. గత జన్మం అంటే మనం పుట్టక ముందుదండి, ఈ జన్మము ఇది పునర్జన్మం, మనం పుట్టిండేది ఇప్పుడుండేది మనం పునర్జన్మము, గత జన్మం అంటే వెనకటి జన్మము, ఇలా ఉంటుందండి. ఇలా కర్మ అనేది ఎవరిని కూడా దేవతలనే వదిలిపెట్టలేదు, అలా మనం ఎంతటండి మనసులో మనము. అందుకే కర్మ అనేది మనం ఎవరు కూడా చేసేది వద్దండి, ఎవరు కూడా కర్మ అనేది చేసేది వద్దు, మనము సంతోషంగా జీవిస్తాము. మనకి భోజనం ఉందా, ఎంత మనిషికి కావాల్సింది ఏమండి, బట్ట, భోజనము, పొనుకుండేకి కూర్చుండేకి లేసేకి ఒక చోట ఇల్లు, ఎంతంటే అంత చాలండి. ఇంతట్లా ఎంత ఉన్నా సంతోషంగా సుఖంగా జీవించండి. దండిగా ఆస్తులు సంపాదించినారనుకోండి, దండిగా ఇండ్లు కట్టినారనుకోండి, ఏది కూడా ఏ ఒక్కరు ఎత్తుకొని పోరండి, అందరూ ఇక్కడే వదిలేసిపోయేదే. అందరూ ఎంతవంటి పెద్ద శ్రీమంతుడైన కోట్లకు పెట్టినా కూడా భోజనం తినేది భోజనమేనండి. బంగారు తిండు, ఇండ్లు తిండు, ఏ డైమండ్స్ కూడా తిండు, కానీ భోజనం ఒక తొత్తు భోజనమే తినేది మనిషికి. కడుపు నిండుగా భోజనము, హాయిగా నిద్ర, ఉండేకు ఒక చోట, మంచి బట్టలు, ఇంతకు సంపాదించుకుంటే చాలండి. ఏ మనిషి కూడా దానికి మించి మనం ఆశపడరాదు ఎప్పుడే. కానీ ఆ ఆశ పడే కంటే ముందుగా భగవంతుని ఏడుకోండి. మనకి స్వామి మాకి ఏదన్నా ఒక ఇల్లు చోట బాగా ఉండేలా ఇవ్వండి, మాకి తినేకి కట్టేకి బట్ట ఇవ్వండి, నెమ్మదిండి సంతోషం ఇవ్వండి, ఇంత కోరుకోండి. వాళ్ళని కాజేతాము మనం దోసుకుందాము, వీళ్ళది కాజేతాము మనం దోసుకుందాము, అలాంటివి ఏంటివి పెట్టుకోకండి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళది కర్మే, వాళ్ళని ఎప్పటికీ వదలదు. ఆ కర్మ అనేది వాళ్ళకి ఫలితము ఎప్పటికీ, ఇప్పుడు ఈ జన్మంలో లేకపోయినా మళ్ళీ జన్మంలో కూడా రానే వస్తుందండి. కర్మ అనేది వదిలే పెట్టదు. అందుకని కర్మ అనేదానికి ఇది అర్థం అండి. అందుకే మనుషులందరూ
బాగా సుఖంగా సంతోషంగా జీవిస్తే మనకు అంతే చాలు కదండి. ఏ ఆస్తులు ఏ అంతస్తులు ఏమి కట్టుకొని ఏ మనిషి ఏమి చేయలేరండి. అంతా కట్లు కట్లు జోడించుకుంటారు ఇండ్ల దండిగా డబ్బులు. ఆ డబ్బులు ఏమైనా తింటారా? లేదు ఎత్తుకొని పోతారా? లేదు కదండి. అన్నీ ఇక్కడే వదిలేసేదే మనిషి. ఆస్తులు ఇండ్లు దండగా అప్పా ఏడంతస్తుల మేడ కట్టినాడు, అక్కడ మేడ కట్టినాడు, ఇక్కడ ఏమిటికండి అన్నీ ఇక్కడ వదిలేసిపోయేదే. ఉండే నల్లు ఉండేకి చోట. ఎలాంటి ఇంట్లో ఉన్నా కూడా ఇల్లుగా నిద్రపోయేది నిద్రే, తినేది భోజనమే, కట్టేది బట్టే కదమండి. అందరూ కట్టేది బట్టే, అందరూ తినేది భోజనమే. ఇంకేముందండి, అంత స్పెషల్ ఏమి లేదు కదా. చెప్పండి. మనకి ఎంత కావాలో అంత భగవంతుని ఏడుకోండి. స్వామి నాకు కావాల ఇలాంటి ఇంత డబ్బులు, నా సంసారానికి అయ్యేంత డబ్బులు నాకు ఇంత కావాల స్వామిని అడుక్కోండి. భగవంతుడు చేతిలో ఉంది, నీకెంత కావాలా. కానీ డబ్బులు వచ్చినాక మాత్రము ఎవరే కానీ గర్వపడద్దండి. ఆ గర్వం అనేది ఎప్పటికీ పనికి రాదు. గర్వం అనేది ఉండరాదు. అహంకారం ఉండాలి కానీ దురహంకారం ఎప్పటికీ ఉండరాదు. దురహంకారం ఉండదంటే వాడు మునక్క తప్పదు. ఆ దురహంకారం మంచి మాటలే చెప్తా అంటారు కొందరు. ఏమి శ్రీరామచంద్రులు అటువంటి మాటలు, సత్యహరిశ్చంద్రులు అటువంటి మాటలు చెప్తా అంటారు. కానీ వాళ్ళు అంతా దొంగ బుద్ధులే ఉంటాయండి. అలాంటి వాళ్ళ మాటలు వినే కంటే మనం చెవుల్లో పత్తి పెట్టుకునేది ఎంతో మంచిది కదండి. అలా వద్దండి. మంచిగా ఉండాలి, మంచి బుద్ధులు ఉండాలి, మంచిగా బతకాలి. ఇంతే నేను చెప్పేది. మనిషి ఏది కూడా ఎత్తుకొని పాడు. ప్రపంచంలో ఎవరు ఏది ఎత్తుకొని పారు. భగవంతుడు ఏమన్నా ఇంట్లో పెద్ద మేడలు కట్టుకోండ్రా దేవుడు ఎక్కడన్నా కట్టిండేది చూసిండారా? లేదు కదండి. దేవుడు ఏడున్నాడో ఎక్కడున్నాడో ఎక్కడ లేడో ఏమీ తెలియదు. మనమే ఒక మేడ కట్టి దేవుడిని ఈడ ఉన్నాడు స్వామి మీరు ఈడ ఉండండి అని చెప్పి మనం పూజిస్తాము. అంత తప్పితే దేవుడు మేడ కట్టుకొని ఉండేది చూసిండారా? లేదండి. భగవంతునికి ఎంతో మనము అంతే. అలా ఉంటే భగవంతుడు మనకి ఎప్పటికీ మంచి చేసేస్తాడు. శుభం కలగని అందరికీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ మనము మంచి వీడియోకి వెళదామండి.